ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫస్ట్ సర్గాలో 48 శ్లోకాల నుంచి సీత నేమో రామతత్వ రహస్యాన్ని హనుమంతుడికి బోధించమన్నాడు. ఆవిడ బోధించిన తర్వాత ఆ శ్రీరాముడే శ్రీరామ హృదయం అన్న రహస్యాన్ని ఆ ఆంజనేయుడికి స్వయంగా దాన్ని బోధిస్తున్నాడు. పరమాత్మ, ఆత్మ, అనాత్మ వాటి గురించి నీకు నేను చెప్తాను అని చెప్పి ఆభాసస్తు మృషా బుద్ధిరా విద్యా కార్యముచ్యతే అవిచ్ఛిన్నం తు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పతః. జీవుడు జీవము, ఆ జీవుడు ఉన్నవాడు దాంట్లో జీవం ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు జీవించి ఉన్నారు. అయితే ఈ జీవించి ఉన్న జీవుడు ఏమనుకుంటాడు? అన్నీ నేనే అనుకుంటాడు. ఎలా అయితే ఆ మహాకాశం అని చెప్పి, జలాకాశం అని, ప్రతిబింబ ఆకాశము అని చెప్పాడు. ఉదాహరణ మళ్ళీ అలాగే సంపూర్ణ చైతన్యము, బుద్ధి అవిచ్ఛిన్న చైతన్యము, అభాస చైతన్యము. ఎలా అయితే పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే అవిచ్ఛిన్నంగా, అంటే విభాగాలు ముక్కలు ముక్కలు చేయడానికి వీలు లేకుండా ఎలా ఉంటాడు? ఎప్పుడు పూర్ణంగానే ఉంటాడు. అందులో ఒకటి తగ్గేది లేదు, ఒకటి పెరిగేది లేదు, ఎప్పుడు అలానే ఉంటాడు. మార్పులు చేర్పులు లేకుండా ఉన్నటువంటిది పరమాత్మ ఒక తత్వము. కానీ ఈ పరమాత్మయే ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్నాడు, జీవులకు అంతరంగికంగా ఉన్నాడు కాబట్టి ఆ జీవి జీవించి ఉన్నాడన్నది వాస్తవం. అందుకే పరమాత్మ ఆత్మ, అలాగే అనాత్మ, ఏది ఆత్మ కాదు. అలాగే ఈ జలాకాశము అని చెప్పి ప్రతిబింబ ఆకాశం అని ఎలా అయితే ఉదాహరణ ఇచ్చాడో అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఈ అభాస చైతన్యము అంటే మిథ్య, ఎలా అయితే ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ జగత్ అంతా ఒక మిథ్య అంటే ఇదంతా ఏంటి అంటే నశించిపోయేది, ఇది శాశ్వతం కాదు, మార్పులు చేర్పులు అన్నది సహజంగానే ఉంటాయి. కానీ ఇది నీకు మళ్ళీ ఏమని చేస్తుంది? మాయామోహాలకి లోబడేలాగా చేస్తుంది. ఇది నాది, నేను శాశ్వతం, ఇవన్నీ నాకే కావాలి అన్నట్టుగా ఈ మోహానికి లోబడుతుంది. అందుకే ఈ భవసాగరంలో నువ్వు మునుగుతూనే తేలుతూనే ఉంటావు, కానీ బయటపడే మార్గాన్ని వెతుక్కోవు సరిగదా. బయటపడాలన్న కోరిక కూడా నీకు కలగదు ఈ వ్యామోహాలు ఉన్నంత వరకు. అందుకే ఈ అభాస చైతన్యము అనగా ఇది మిథ్య అని తెలుసుకో, సత్యం కానిది. ఇది ప్రతిబింబం మటుకే, ప్రతిబింబం ఉన్నది చూపిస్తుంది, పైగా ఉన్నది కూడా శాశ్వతమైన కాదు, అది ఒకటే రిఫ్లెక్షన్ లాగా నీకు కనిపిస్తుంది అంతవరకే, అది సత్యం కానీ కాదు. బుద్ధి ఈ అవిద్య కారణంగా జడాన్ని సత్యం అనుకుంటుంది. ఎలా అయితే మనకి అజ్ఞానం ఉన్నంత వరకు ఏమవుతుంది? ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా అనిపిస్తుంది. వ్యక్త అవ్యక్త భేదాలు తెలీదు. అలాగే యుక్త అయుక్త అంటే చెయ్యదగినది, చెయ్యకూడనిది, ఈ విచక్షణ లేని కారణంగా, జ్ఞానం లేని కారణంగా ఈ మిథ్యనే, ఈ జడాన్నే శాశ్వతం అనుకుంటూ ఉంటాం, అదే వాస్తవం అనుకుంటూ ఉంటాం. పైగా విభాగాలుగా ఉందన్న భావనలో ఉంటాము. ఆ పరమాత్మ అవిచ్ఛిన్నమైన వాడు, అంటే విభాగాలకి రహితంగా ఉన్నవాడు, విభజించటానికి వీలు కాకుండా ఉన్నవాడు. అందుకే ఆకాశంతో పోలుస్తున్నాడు. దాన్ని కల్పతుల్లో అంటే కల్పాలుగా ఈ ఊహాలోకంలో ఏదన్నా అవ్వచ్చు. నేను డాక్టర్ అయిపోతాను, నేను ఇంజనీర్ అయిపోతాను, నేను బోల్డ్ అయిపోతాను, అది ఊహాలోకం. అది ఎలా అయితే నేను నిద్రలేగానే కళ అన్నది తొలగిపోయింది, అది శాశ్వతం కాదు అన్నది కాదు, కాకుండా అందులో ఉన్నది కూడా నేను కాదు, అదొక బూటకం అని నాకు మెలుకు వచ్చాక ఎలా అయితే స్పష్టత వచ్చిందో, అజ్ఞాన వశమున ఇవన్నీ అనుకుంటూ ఉన్నాను, ఇవే అవి అవే ఇవి అని జ్ఞాన వికసన కలిగిన కారణంగా అప్పుడు నాకు ఆ స్పష్టత వస్తుంది. అందుకే విభాగాలు కానివాడు. అందుకే దీన్ని భగవద్గీతలో చెప్తారు కూడా, ఏమని? అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అంటే పరమాత్మ ఆకాశంలాగా విభాగాలు చెయ్యటానికి వీలు లేనివాడు, పరిపూర్ణంగా ఎప్పుడూ ఉంటున్నవాడు. సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా, ఇప్పుడు ప్రాణులనే తీసేయచ్చు, అవతారాల రూపంలో రాముడు వేరు, కృష్ణుడు వేరు, విష్ణువు వేరు, శివ వేరు, రుద్ర వేరు, అలాగే కాలభైరవుడు వేరు, వీరభద్రుడు వేరు, ఇన్ని రకాలుగా మనకు అనిపిస్తాయి. అన్ని పరమాత్మ ఒక్క అవతారాలే, అన్ని పరమాత్మ స్వరూపాలే. నేనన్న వాడిని నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకో దగ్గర ఉండే అవకాశం లేదు, నేను ఈ పని చేస్తున్నానంటే ఇంకో పని చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం పరిమితిలో ఉన్నవాళ్ళం, జ్ఞాన పరిమితి, అలాగే శక్తి పరిమితి, అన్ని పరిమితి, లిమిటెడ్ ఎడిషన్ లాగా, ఇది చేస్తే ఇంకో పని చేయలేము.
కానీ పరమాత్మ అన్నిటికీ కారణమైనవాడు, వాటి స్థితికి కారణమైనవాడు, దాని ఉనికికి కారణమైనవాడు, దాని ఆకారానికి, దాని రూపానికి, దాని శక్తికి, అన్నిటికీ కారణమైనవాడు. అందుకే లీలలుగా ఏం చేస్తాడంటే ఈ అవతారంలో ఉండి తానే, ఆ అవతారంలో ఉండి తానే, వీటికి అతీతంగా ఉన్నది తానే. ఎంత అన్నది కూడా అందుకే కొలమానం లేనివాడు పరమాత్మ, కొలవటానికి వీలు లేనంటి వాడు. కాకపోతే భక్తుల్ని కనికరించటానికి, ఆ భక్తికి వశమైపోయిన కారణంగా ఒక ఆకారాన్ని పరిమితిలో తీసుకుని పరిమితిగా కొన్ని లీలలుగా చేస్తున్నాడు పరమాత్మ. ఆ వాస్తవాన్ని గ్రహించాలి. సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో తానే ఉన్నాడు, పోషణకర్త అయిన విష్ణు రూపంలో తానే ఉన్నాడు, లయకర్త అయిన రుద్ర రూపంలో తానే ఉన్నాడు, మళ్ళీ అన్నిటికీ పరంగా మహేశ్వర స్థితిలో కూడా ఉన్నది తానే. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అవిచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే తత్వమస్యాది వాక్యేశ్చ సాభాసస్యాహమస్తథా. అలాగే ఉపాధులు ఎలా అయితే సృష్టి చేస్తున్నాడంటే ఈయన ఈ పనే చేయగలడు, అలాగే పోషణ చేస్తున్నాడంటే ఆయన పోషణ మటుకే పుష్టి మటుకే చూసుకోగలడు, లయ చేస్తే లయకర్త లయం మటుకే చెయ్యగలడు అన్న భావనలో ఉంటావు. కానీ అన్నిటికీ అతీతమైన పరమాత్మ ఇది చేస్తుంది తానే, అది చేస్తుంది తానే, వీటికి మళ్ళీ అతీతంగా పరమంగా ఉన్నది కూడా తానే. తాను లేనిది, తాను కానిది ఏదీ లేదన్నది పరమ సత్యము. అందుకే ఇక్కడ ఆ ఆభాసం అన్నది అహం రూపంలో అక్కడ మళ్ళీ ఎలా ఉన్నాడు, అవిచ్ఛిన్నమైన అంటే విభాగాలు చేయటానికి వీలైన ఆ పరమాత్మ మహాకాశంలాగా సర్వవ్యాపిగా ఉన్నాడు, సంపూర్ణమైన చేతంతో ఉన్నాడు, అలాగే విభాగాల రహితంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ కొన్ని కొన్ని మహావాక్యాలు అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అలాగే అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇవన్నీ ఏంటి అంటే ఈ మహావాక్యాలు వేదాల్లో చెప్పినాయి. అంటే జ్ఞానం అన్నీ పరమాత్మే, పరమాత్మ కానిది ఏదీ లేదు, సర్వము పరమాత్మమయంగానే ఉన్నవి. ఇక్కడ ఉపదేశాల రూపంలో మనం స్వీకరించిన గురువు హితకరంగా మనకి ఏవైతే చెప్తున్నాడో దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత క్రమేణా అందుకే పరమాత్మ మనస్సుకి ఇంద్రియాలకి గోచరింపనివాడు, దుర్లభుడు. కానీ ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో సర్వము నువ్వే అని త్రికరణ శుద్ధిగా నువ్వు అట్లా పట్టుకుని చేసి ఆ క్రతువు కారణంగా మళ్ళీ నీకు సులభుడు. ఇది నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నిన్ను నువ్వే సమర్పించుకుని మళ్ళీ నీకు తనకి భేదం లేదన్న వాస్తవాన్ని, అది నాలో ఉంది కాబట్టే నేనున్నాను, అది నా నుంచి విడిపోయిన కారణంగా ఈ జడమైన శరీరాన్ని నేను వదిలేస్తున్నాను, ఇది శాశ్వతం కాదు, ఉన్నది తానే, తనకి నాకు భేదం లేదు, కానీ నా అజ్ఞాన కారణంగా, నా వికారాల కారణంగా, నా వాసన కారణంగా దాన్ని నేను తెలుసుకోలేకపోతున్నానన్నది వాస్తవం. అందుకే జీవుడు ఇట్లాంటి మహావాక్యాల బోధల ద్వారా, గురువు యొక్క ఉపదేశాల ద్వారా ఆ పూర్ణ చైతన్యం యొక్క ఏకత్వాన్ని అర్థం చేసుకుంటాడు. అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అన్నీ తెలిసిపోతాయి అనుకోవటం కూడా అజ్ఞానమే. ఎలా అయితే గురువు దగ్గరికి చాలామంది శిష్యులు వెళ్తారు, వాళ్ళ పరిపక్వత వచ్చిన కారణంగా వాళ్ళకి ఒక్కొక్క రూపంలో హితబోధ చేస్తూ వాళ్ళకి మళ్ళీ ఆ ఉపదేశాన్ని కూడా ఇస్తాడు. దాన్ని మళ్ళీ ఆచరించడంలో కూడా అందరికీ ఒక మార్గం చెప్పరు. ఎలా అయితే భక్తి మార్గం ఉంది, ధ్యాన మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉన్నది. ఏదన్నా వెళ్ళేది అక్కడికే, వచ్చింది అక్కడి నుంచే. కాకపోతే నీ శక్తి కొలది, నీ పరిమితి కొలది, నువ్వు ఏది చెయ్యటానికి నీకు సాధ్యమవుతుందో ఆ మార్గాన్ని ఉపదేశించి ఆ దాని నుంచి కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళతావు. ఇలా ఆ ఉపదేశ రూపంలో కూడా మనకి జ్ఞానం అందుతుంది. ఐక్యజ్ఞానం యదుత్పన్నం మహావాక్యేన చాత్మనోః తథా విద్యా స్వాకర్ణ్యేశ్చ సశక్త్యేవాన సంశయః. ఈ మహావాక్యాల ద్వారా, అలాగే గురువు యొక్క సద్బోధ ద్వారా, అంటే గురువుని సత్ప్రవర్తన ఉన్న గురువుని కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని వాళ్ళ గురువు అంటే ఎలా కుదురుతుంది? నాకు నిజంగా ఆ స్థితి వచ్చినప్పుడు పరమాత్మ నాకు అనుగ్రహిస్తాడు, ఆ రూపంలో ఎవరో ఒకరు వస్తారు నాకు, కానీ నేను దానికి సిద్ధపడి ఉండాలి, ఆ ఎరుకలో నేను ఉండాలి, అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నంలో నేను ఉండాలి. అంతే, ప్రయత్నమే చేస్తాను, అంతేగాని తొలగిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా నేను అంత నియమబద్ధంగా ఉండేలాగే నేను ప్రయత్నం చేస్తాను. ఈ సద్గురువుల యొక్క సద్బోధల ద్వారా జీవాత్మ పరమాత్మ యొక్క భేదం తొలగిపోతుంది. ఉన్నది పరమాత్మే, ఈ జీవుల్లో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ పరంగా ఉన్న పరమాత్మ నాకు ఆధారమయ్యాడన్న పరమ సత్యాన్ని నేను గ్రహించిన కారణంగా నాదన్నది ఏదీ లేదు.
ఇది తొలగిపోయిన కారణంగా భేదం తొలగిపోతుంది, ఆ ఏకత్వం ఉదయిస్తుంది. ఆ ఏకత్వం సిద్ధించిన వెంటనే విద్య అవిద్య అన్నట్టుగా ఉన్నది మొత్తం విద్య, కాకపోతే నాకున్న అజ్ఞాన కారణంగా. లలిత సహస్రనామంలో కూడా చెప్పిన ఆ పరమాత్మ తత్వమే. అందుకే వ్యాపిని వివిధాకార విద్యా విద్య స్వరూపిణి అంటే ఇక్కడ వ్యాపించి ఉన్నది వివిధమైన ఆకార రూపంలో అయిన ఆ పరమాత్మ అయినప్పటికీ జ్ఞానం ఉన్న వాళ్ళకి విద్య, అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞాన కారణంగా భేదం కనిపిస్తుంది, జ్ఞాన కారణంగా ఏకత్వం అన్నది స్పష్టమవుతూ ఉంటుంది. ఆ ఏకత్వం సిద్ధించిన వెంటనే అక్కడ అజ్ఞానం అన్నది మూలాల నుంచి తానంతట తానే అంతా కూడా తొలగిపోతుంది. సర్వకార్యాలలో కూడా ఆ సమూహంతో కూడా తొలగిపోయిన కారణంగా మిగిలేది జ్ఞానం ఒక్కటే. ఇందులో ఎటువంటి సందేహము లేదు, సందేహానికి తావు కూడా లేదు అన్నాడు. ఏతత్ విజ్ఞాయ మద్భక్తో మత్పావయో ఉపపద్యతే మద్భక్తి విముఖానాం హి శాస్త్ర గత్తేషు ముహ్యతాం న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మ శతేరపి. నా భక్తుడు ఎవరు? నా భక్తుడు అందరూ పరమాత్మ భక్తులే. ఇప్పుడు ఎలా అంటే మనకి ఏ పురాణంలో తీసుకున్నా ఏది తీసుకున్నా ఏం చెప్తారు? భేదభావం లేకుండా ఏ రూపానన్నా ఆరాధించు, ఏ నామానన్నా ఉచ్చరించు, తప్పు లేదు. అది పరమాత్మ ప్రతీక, పరమాత్మ స్వరూపంగా భావించి ఆరాధించు. నాకు కృష్ణుడు ఇష్టమో, రాముడు ఇష్టమో, విష్ణువు ఇష్టమో, శివుడు ఇష్టమో, రుద్రుడు ఇష్టమో, జగదంబ ఇష్టమో, పార్వతి ఇష్టమో, లేకపోతే లక్ష్మి ఇష్టము, దీన్నన్నా ఆరాధించేది పరమాత్మ స్వరూపంగా భావించు. శివశక్తైక యుక్త, విడదీయటానికి వీలు లేనటువంటి ఆ పరమాత్మ శక్తితో ఎప్పుడు యుక్తంగానే ఉంటాడు. ఇలా నా భక్తులు అంటే పరమాత్మని ఆరాధించేవాళ్ళు. ఎలా అయితే ఏ కర్మ చేసినా సరే అసలు భక్తుడన్నవాడు ఎవరవుతారు? అన్నీ పరమాత్మే అన్న భావనతో ఉండటం, చరాచర జీవరాశి రూపంలో వ్యాపించి ఉన్న ప్రతిదానికి మూలమైన వాడు లోపల ఉన్నది ఆ పరమాత్మే అన్న పరమ సత్యాన్ని గ్రహించి ఉంటాడు. అందుకే ఇక్కడ మనకి మళ్ళీ భగవద్గీతలో చెప్పిందే దీనికి మూలంగా చెప్తాడు. మత్కర్మ కృన్ మత్ పరమో మద్భక్త సంఘవర్జిత. అంటే కర్మ ఫలితాల్ని ఆశించకుండా, కర్మలు చేసేటప్పుడు కూడా లాభం వస్తుందా నష్టం వస్తుంది ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా చేసే సందర్భాన్ని అవకాశాన్ని ఇచ్చాడు. ధర్మాన్ని విడవకుండా ఆ ధర్మానికి కట్టుబడి ప్రతిదీ పరమాత్మకి సమర్పణ భావంతో, ప్రతిఫలాల రూపాల్లో గురించి దేని గురించి కూడా చింతన్నది కూడా లేకుండా పరమాత్మ చింతలో తన కర్తవ్యాన్ని తను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పరమాత్మకే సర్వము సమర్పణ భావంతో ఉంటాడు. ఆ తత్వాన్ని గ్రహించినవాడు పరమాత్మ భక్తుడు, ఇలా కర్మలు చేసేవాడు పరమాత్మ భక్తుడు. అందుకే నా స్వరూపాన్నే పొందటానికి పాత్రుడవుతాడు అటువంటి నా భక్తుడు. నా భక్తిని విడిచి శాస్త్ర జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి ఉన్నవాడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే జ్ఞానాన్ని పొందలేడు, మోక్షాన్ని కూడా పొందలేడు. మనకి జనన మరణాల చక్రాల నుంచి ఎవరు విడిపడతారు అంటారు? ఆ భవబంధనాల నుంచి విముక్తి కలిగిన వాడు. మళ్ళీ ఎలా తొలగిపోతుంది? కర్మల ద్వారా. ఈ కర్మలు ఎలా చేస్తున్నావు? అన్నీ పరమాత్మకి సమర్పణ భావంతో ద్వంద్వాతీతంగా ఉంటున్నావు. సుఖం దుఃఖం ఇవన్నీ మళ్ళీ ప్రతి క్షణము సమభావంతో తీసుకుంటా. ఏది ఇచ్చినా పరమాత్మ ఒక మహాప్రసాదంగా భావిస్తున్నాను, నా కర్తవ్యాన్ని నేను చక్కగా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ జ్ఞానాన్ని మాత్రం పొందే ప్రయత్నాన్ని విడవకుండా సాధన రూపంలో యథాశక్తి నేను ఎంత చేయగలనో అంతా చేసుకుని పరమాత్మను తూలనాడకుండా పరమాత్మ తత్వాన్ని గ్రహించి నేను అలాగా వెళ్ళిపోయేవాడు అసలైన భక్తుడు. అందుకే జ్ఞానాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా ఇటువంటి అన్నీ చేసినవాడు పొందుతాడు, అలా సమర్పణ భావంతో ఉన్నవాడు పొందుతాడు. ఇది కానివాడికి ఎన్ని జన్మలు ఎత్తినా అది మళ్ళీ దుర్లభము, అసాధ్యము. ఇదం రహస్యం హృదయం మమాత్మానో మయైవ సాక్షాత్కరితం తవ నగా మద్భక్తిహీనాయ శఠాయ నత్వయా దాతవ్యమేంద్రాదపి రాజ్యత్తో అధికం.
పుణ్యపురుషుడు అయిన ఓ వాయునందనైన ఓ హనుమ, ఈ పరమ రహస్యాన్ని, ఆత్మను గురించి తత్వ రహస్యాన్ని, నా హృదయాన్ని, నా అంతర అభిప్రాయాన్ని కూడా తెలుసుకో. ఇదే సర్వము అని. అందుకే ఈ రామ హృదయమే సాక్షాత్తు నేను అని నీకు నేనే హితబోధగా వివరించి చెప్పాను. ఇది స్వర్గ ఫలితాలు కంటే మించినది, మోక్షాన్ని ప్రసాదించేది. అందువలన నీవు ఈ రహస్యాన్ని నాయందు భక్తి లేని వారికి కానీ, మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఉన్నవాళ్ళకి కానీ ఇలా ఎంత మాత్రము చెప్పకూడదు అని శ్రీరాముడే హనుమంతుడికి ఉపదేశించాడు. మనకి భగవద్గీత అయినా సరే అర్హత లేని వాళ్ళకి చెప్పొద్దని చెప్తారు. అర్హత ఎవరికి ఉందని ఎక్కడ మనం ఏమైనా ట్యాగ్ వేసుకుని ఉంటామా అంటే, ఇప్పుడు అర్హత లేని వాడు ఏం చేస్తాడంటే, నువ్వు చెప్దామన్న చెప్పి ఆడేం కూర్చోడు అక్కడ. పైగా ఇప్పుడు నువ్వు ఇది కూడా చెప్పక్కర్లేదు, ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్దామని మాట్లాడతారు. దాని ద్వారా ఏమవుతుంది? సత్సంగత్వాన్ని కూడా చెప్పింది ఎందుకు? నువ్వు చెయ్యవు సరికదా, ఇంకోటి కూడా చెయ్యనివ్వకుండా ఉండేవాళ్ళే మన చుట్టూ ఉంటారు. నువ్వు చేసేది, పైగా నువ్వు తెలుసుకున్నది కూడా మళ్ళీ నువ్వు ఆచరణలో పెట్టాలి. అది మళ్ళీ ఈరోజు తెలిసిందిగా రేపు ఎప్పుడో చూస్తాను అంటే కుదరదు. నిత్యము నిరంతరం ఏ క్షణం నేను వెళ్ళిపోతానో నాకు తెలియదు. పైగా ఒక్క క్షణం చాలు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకున్నది కదా, ఆ ఒక్క క్షణంలో నేను మొత్తానికి కూడా తొలగించుకునేలాగా ఒక్క మోహ కారణంగా, ఒక్క కోరిక కారణంగా పతనమైపోతాను. విచక్షణ రహితానికి దగ్గరైపోతూ ఉంటాను. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది అంత అమూల్యమైనది. శ్రీమహాదేవ ఉవాచ ఏతత్తే అభిహితం దేవి శ్రీరామహృదయం మయా అతిగుహ్యతమం హృద్యం పవిత్రం పాపశోధనం. ఆ పరమేశ్వరుడు మళ్ళీ పార్వతికి చెప్తున్నాడు, దేవి నేను నీకు అత్యంత గోపనీయమైనది, అంటే చాలా రహస్యానికే రహస్యమైనది, నిగూఢమైనది, ఆ మనోహరము పరమ పవిత్రమైన పాపాల్ని నశింపచేసేదైన శ్రీరామ హృదయాన్ని నీకు వినిపించాను. సాక్షాత్ రామేణ కథితం సర్వవేదాంత సంగ్రహం యః పఠేత్ సతతం భక్త్యా సా ముక్త్యో నాత్ర సంశయః. ఇది సాక్షాత్తు శ్రీరాముడు చంద్రుడే తెలపబడిన సమస్త వేదాంత సారమైన సంగ్రహము. అందులోంచి అంత సారాన్ని తీసుకొచ్చి అసలు పరమాత్మ తత్వం ఏంటి అన్నది ఇందులో చెప్పారు. అందుకే దీన్ని భక్తిపూర్వకంగా రోజు నిత్యము చదివిన వాడికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. చదవటం అంటే ఏంటి? ఆ శ్లోకాల రూపంలో ఉంది అని తుత్తు చదివేమని కాదు అర్థం. అని తత్వాన్ని గ్రహించు, నీ జీవన విధానాన్ని మార్చుకో. అంతా ఉన్నది పరమాత్మ, నేను ఏ క్రతువు చేసినా అలా సమర్పణ భావంతో నేను ఉండాలి. చదవగా చదవగా దాని అర్థం నాకు అర్థమైన క్షణం నుంచి ఏం చేస్తాను? ఆచరణలో పెడతాను. అప్పుడు కదా నాకు ముక్తి లభించేది. చదివితే ముక్తి వచ్చేస్తుందా? కాదు, అది నువ్వు ఆచరణలో పెట్టాలి. దాని మీద విశ్వాసంతో ఆ పరమ సత్యాన్ని నువ్వు గ్రహించి మళ్ళీ దాన్ని నిత్యము ఆస్వాదించాలి. ఎందుకు? చరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ నా కంటికి కనపడ్డు, నా మనసుకి నా ఇంద్రియాలకి గోచరింపబడడు, కానీ నా అనుభవంలోకి నేను తెచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తాను అన్న భావనతో. బ్రహ్మహత్యాది పాపాని బహుజన్మార్జితాన్యపి నశ్యంతే వా న సందేహో రామస్య వచనం యథ. దీన్ని చదివినంత మాత్రం చేత ఎన్నో జన్మల నుంచి నేనేవైతే సంపాదించుకున్నానో పాపపుణ్యాలు, ఇవన్నీ సంపాదించుకుంటున్నావు. అయితే పాపం గురించి బ్రహ్మహత్యాది ఇటువంటివన్నీ పాపాలు చేసున్నప్పటికీ కూడా నిస్సందేహంగా ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అని స్వయంగా శ్రీరాముడు, అంటే ఆ పరమాత్మయే చెప్పాడు. యో అతిభ్రష్టో అతిపాపి పరధనపరధారీషు నిత్యోధ్యతో వాస్తేయి బ్రహ్మజ్ఞం మాతాపితృవధ నిరతో యోగి వృద్ధాపకారి యః సంపూజ్యాభిరామం పఠతి చ హృదయం రామచంద్రస్య భక్త్యా యోగీంద్రారప్యలభ్యం పదమిహ లభతే సర్వదేవేహ స పూజ్యం. ఇక్కడ ఎంత అంటే నిజంగా ఒక దాని మీద మక్కువ కలగటానికి కారణం ఏంటంటే, నేను ఎన్నో పాపాలు చేసుంటాను, కానీ ఒకటి పట్టుకోవాలని, ఒకటి వినాలని, ఒకటి చదవాలనే కోరిక కలుగుతుందంటే అర్థం ఏంటి అంటే, చేసిన పాపాలు పాపరాశిలాగా పెద్ద ఒక కొండలాగా ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక పుణ్యము ఎవరు చేసిందో చూస్తున్న కారణంగా, ఎవరేదో చెప్తుంటే విన్న కారణంగాను, ఆ మనస్సు అన్నది వాటి నుంచి విముఖత కలిగి ఉన్న కారణంగా
ఇక్కడ అందుకే అత్యంత భ్రష్టుడు అవ్వచ్చు, మహాపాపి అవ్వచ్చు, పరులొక్క ధనమునందే ఆసక్తి కలిగి, పరస్త్రీల యందే ఆసక్తి కలిగి, ఇట్లా ఉన్నవాడైనప్పటికీ కూడా, దొంగవాడైనప్పటికీ కూడా, ఎట్లాంటి ఘాతకాలు చేసిన వాడైనప్పటికి కూడా, తల్లిదండ్రుల్ని చంపిన వాడైనా సరే, యోగి జనుల్ని కూడా ఎటువంటి వాళ్ళకైనా సరే బాగా బాధించేలాగా నడుచుకున్నవాడైనా సరే, ఇట్లా ఎన్ని రకాల పాపాలు చేసి ఉన్నప్పుడైనా సరే పూర్వము, ఇక మీదట చెయ్యకుండా ఆ మనస్సు అన్నది మనకెక్కడైతే పశ్చాత్తాపంతో ఉండి, అప్పుడు ఆ మానవుడు దీన్ని దృఢమైన నిశ్చయంతో ఎప్పుడైతే భక్తితో ఆ పరమాత్మని పూజించుకుని ఆ రామ హృదయాన్ని చదువుతున్నాడో, అతడు యోగీశ్వరులకి కూడా దుర్లభమైన సమస్త దేవగణములతో కూడా పూజింపబడే అంత పరమ పదస్థితికి చేరుకుంటాడు, ఈ జన్మందే పొందుతాడు నిస్సందేహంగా అన్నారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.